మనము ఏప్రిల్లో విత్తనాలు వేసుకోవాలంటే అప్పుడు తగినంత వర్షపాతం మనకు ఉండదు కాబట్టి ఆ టైంలో మన భూమి ఎక్కువ ఎండవేడి ఉంటుంది. మనం ఖాళీగా ఉంచకూడదు అనే ఉద్దేశంతో ఋతుపవనాలు రాకముందే మనము విత్తనం వేసుకోవాలి అంటే ఫస్ట్ దీన్ని విత్తన గుళికలు తయారు చేసుకోవాలి. విత్తన గుళికలు తయారు చేసుకొని వేసుకుంటే అప్పుడు వర్షము తర్వాత 2 మిల్లీమీటర్ల వర్షం పడినా కూడా దానికి తేమ సరిపోతుంది అనమాట. అప్పుడు మనం ఈ బాల్స్గా వేసినవి ఇది మామూలుగా మనము సమ్మర్లో ఖరీఫ్ పంట జూన్లో వేస్తాం. జూన్ మే ఎండింగ్ జూన్లో స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా వచ్చి జూన్ అంటాం. సెప్టెంబరు అక్టోబర్ 15కు ఖరీఫ్ అయిపోతుంది. అప్పుడు వేస్తాం. అప్పుడు ఒకటి. రెండోది ఆర్డిఎస్ అనేది అక్టోబర్ ఎండింగ్లో అంటే 15 తర్వాత వేసేది, అది అట్లా అంటాం. మనము ఈ వర్షం కదా, కానీ ప్రతి సంవత్సరము మనకు తొలకరి వర్షాలలో కూడా పడుతుంది. మామూలుగా ఏప్రిల్ కానీ మేలో కానీ అట్లా కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాలు పడదు. కానీ మనం ప్రధాన పంట మనం జూన్లో పోవాలా. ఖరీఫ్లో ఎప్పుడు పోవాలా? జూన్లో పోవాలా. సరే బాగా వర్షం పడినాక వేస్తామంటే ఒకసారి పడింది అనుకో వర్షం, దున్నుకోవాలా. అవునా కాదు? ఆ తేమకు అదే తేమకి దున్యాకాడికి ఆరిపోతుంది పడిన నీళ్ళు. అప్పుడు విత్తనం వేసుకున్నాను కూడా వీలు కాదు. సరే ఇంకో వర్షం కోసం రేపు ఒక వారంలో 5 రోజుల్లో పడితే వేసుకోవచ్చు. కానీ మళ్ళీ నెల పడుతుందో 2 నెలల్లో పడదు, తెలీదు. అంటే ఆ సీజన్ అంతా మనం భూమిని కత్తిరించేదానికి వీలు కాకుండా పోతుంది. పిఎండిఎస్ సకాలంలో వేసి, అంటే సకాలం అంటే పంట లేని కాలంలో, ఈ రబీ కాలం అనేది పంట మార్చికో లేకపోతే ఏప్రిల్కో అయిపోతుంది. రబీలో వేసిన పంట కూడా మార్చికి ఇంచుమించు కొద్ది లేట్, ఆడ సోయింగ్ లేట్ అయితే ఏప్రిల్కి, అతి కష్టమైన ఏప్రిల్ లోపల అయిపోతుంది. కానీ మనకు ఏప్రిల్ మేలోనే ఎక్కువ భూమి ఖాళీగా ఉంటుంది. జూన్లో మళ్ళీ వర్షం పడితే శనక్కాయలు ఏదో ఒకటి వేసుకుంటాం. ఆ పీరియడ్లో కూడా మనం పంట ఉండాలంటే ఏం చేయాలంటే, వర్షం లేదు కాబట్టి గమ్మున ఉండేదానికి వీలు కాకుండా ఈ పెల్టైజేషన్ పద్ధతుల్లో చేసుకుని చల్లేస్తే తక్కువ వర్షపాతం, ఒక 8-10 mm పడినా కూడా ఈ విత్తనం ఆ తేమకు మొలక వచ్చేస్తుంది. ఇంకొక 2వ వర్షం కోసం ఎదురు చూసే పని లేదు. అట్లా అర్థమైంది కదా? ఇది పరిస్థితి. కాబట్టి ఇది నీళ్ళు ఉండేవాడికి పని అవసరంలే. ఎప్పుడైనా అప్పుడు వేసుకుంటా పోతాడు, నీళ్ళు ఉంటుంది కాబట్టి. లేని జాగాలో వర్షాకాల ప్రాంతాల్లో, వర్ష ఆధార భూముల్లో ఏంటంటే ఇది ఒక పని చేసుకుంటూ కూడా కొంతవరకు భూమిని తప్పించేదానికి సకాలంలో వేసి మళ్ళీ సకాలంలో ఖరీఫ్ పంటల్ని సీజన్కి పోయేదానికి కూడా ప్రధాన పంటని చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి విత్తన గుళికలు తయారు చేసుకోవాలి. ఆ విత్తన గుళికలు తయారీకి కావాల్సిన పదార్థాలు మనం ఇంతసేపు నోట్ చేసుకున్నారు కదా, చేసుకున్నారా? ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ మనము ఏదైతే విత్తన గుళికలు చేసుకుంటామో ఆ విత్తనాన్ని ఇలా గోన సంచి మీద పరుచుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఓకేనా? విత్తన శుద్ధి ఎందుకు చేసుకోవాలని అప్పుడే మనం క్లాస్లో చూసాం. అది విత్తనం ద్వారా కానీ ఏదైనా తెగుళ్ళు సంక్రమించకుండా ఉండాలి అంటే మనము ఏం చేయాలంటే విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే మనము విత్తన గుళికలు తయారు చేసుకోవాలి. అయిపోయిందా? ఇప్పుడు దానికి మొదటి కోటింగ్గా బంకమట్టి. ఏంటిది? బంకమట్టి. ఇడికే సరితారా? మొదటి కోటింగ్గా మనము బంకమట్టిని వేసుకోవాలి. ఎందుకు బంకమట్టిని వేసుకోవాలి అంటే ఇందులో బంకమట్టిలో ఏముంటుంది? బంకమట్టిలో ఏముంటుంది? పట్టుకునే గుణము ఉంటుంది. కాబట్టి మొదటి లేయర్గా ఆ బంకమట్టిని వేసుకొని అవసరం మేరకు కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ ఈ బంకమట్టిని అట్లా జల్లించుకుండు రమ్మ అట్లా ఇట్లా రామ్మ రా పక్కన
నువ్వు అట్లా పట్టు దించి కిందికి కిందకి దించినా ఏయ్, కిందకి దించినా రెండు చేతులు ఒట్టు, నువ్వు దొలిచు మనం వేసిన చేయితో ఆడిపించి నువ్వు పెద్ద శరీరమే ఆడిపిస్తాను అది అంతే. ఇది ఈ ఫోల్డ్ ఇట్లా పెట్టుకుంటే కింద నువ్వు కూడా ఇట్లా పట్టుకోవాలా. చెయ్యి నువ్వు అంగద్యా చెయ్యి వంగు చాలు ఒకరి నువ్వు పైకి నువ్వు వేయడం జరిగింది. అవసరం మేరకు నీళ్ళని ఇలా చిలకరించుకుంటూ ఆ బంక మట్టి ప్రతి గింజకు కూడా కోట్ అయ్యేలాగా ఫస్ట్ కోటింగ్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత రెండవ కోటింగ్గా ఘనజీవామృతం మేరకు నీళ్ళని చిలకరించుకుంటూ అది కూడా ప్రతి విత్తనానికి ఆ ఘనజీవామృతం కూడా కోటింగ్ అవ్వాలి. అంటే ఇది సెకండ్ కోటింగ్ అవునా. ఫస్ట్ కోటింగ్ బంకమట్టి, రెండవ కోటింగ్ ఈమా. ఇంకా పైకి వెళ్ళిపోతుంటారు కిందకి పట్టారు. ఘనజీవామృతం కూడా అయిందనమాట. ఇప్పుడు థర్డ్ కోటింగ్గా బూడిద సర్లే సరిపోతుంది. ఎన్ని లేయర్లు అయినాయి ఇప్పుడు? కరెక్ట్, వెరీ గుడ్. అట్లా కూడా కావాలి నాకు. వేస్తాం. ఏం కాదు కళ్ళగా ఉంటాయి. అవును సార్, ఎక్కువ అయితే కూడా మాకు మార్కులు ఇవ్వలేదు కదా, అందుకే మాకు బాగా గుర్తుంది సార్. ఆడ మాకు లేకపోతే ఫస్ట్ ప్రైజే వచ్చేది సార్. అవును, మనకు రాలేదు కదా. గుర్తుపెట్టుకున్నాం మేము బాగా. ఆ రోజు ఇంకా మనము రౌండ్ అప్ చేసినాము, అది బాగా వచ్చింది. ఇట్లా తిప్పినప్పుడు బాగా వచ్చినప్పుడు కొంచెం బూడిదే కడవలో కూడా వేసుకోవచ్చు, ఒక ప్లాస్టిక్ పాత్రలో వేసుకోవచ్చు. టకార్లు అంటే ఇద్దరు ఉంటే ఇట్లా చేయొచ్చు. ఒకరే అయితే అట్లా కడవలో కానీ మట్టి కడవలు వేసి ఇట్లా ఇట్లా తిప్పితే కూడా అది కోటింగ్ అయిపోతుంది. అంటే మనం న్యాచురల్ గా చేసే పద్ధతి అయితే ఇదే. గోన సంచి మీద వేసి కడవ ప్లాస్టిక్ బెంజో అంటే అతుక్కోకూడదు, అతుక్కోకుండా అట్లా ఫోటో వాళ్ళకి చూపించు. ఫోటో పట్టు ఇంకా ముందుకు వచ్చి పట్టురా బాబు. చూడండి, 3 కోటింగ్లు అయిన తర్వాత మన విత్తనం కనిపిస్తుందా?